అందరికీ నమస్కారం. నేను మీ బల్లా కూర్మయ్య. మీరు చూస్తుంది వెల్టెక్ కంపెనీ వర్క్ లైవ్ ఆన్ టెలికాస్ట్ మహేశ్వరం డే అండ్ నైట్ వర్క్. ప్లీజ్ లుక్ ఎట్ మీ. దిస్ ఈస్ మై వర్క్. One big size set is foundation. Now in start my work. Last few days getting day and night I can make it. That's why I am busy right now. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్లు నేను మీ బల్లా కూర్మయ్య. మీరు చూస్తుంది వెల్టెక్ కంపెనీ వర్క్. చూడండి, మహేశ్వరం మా వర్క్ నడుస్తుంది. కొంచెం పెద్ద వర్కేని ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. చూడండి, డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది. మొత్తము ఒక రిచార్ట్ మొత్తం ఫిల్ చేయాలన్నట్టు. మొత్తం ఫామ్ హౌస్ రిచార్ట్, ఒక ఫామ్ హౌస్ని రిచార్ట్గా మార్చి దాన్నే మోడిఫికేషన్ అవుతుంది అన్నట్టు. అందరు ఆశీర్వదించండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. पानी लाया भाई साहब? हाँ, पानी लाया. ओके, वेरी गुड. ఇటువంటి వర్క్స్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ www.ballakurmaya.comకి విజిట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మాది 24/7 మా వర్క్ నడుస్తుంది. దయచేసి గమనించగలరు. ఈస్ మై అసిస్టెంట్. मैंने बोल रहे मेरा असिस्टेंट है. ओके, डबल थम्स अप. अरे यार थोड़ा नीचे करो यार, कैमरा बंद हो जा रहे. दबाते रहने का. చూడండి, చూసి అందరూ మాకు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. వెల్టెక్ కంపెనీ అన్ని ఏరియాలలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దయచేసి గమనించి మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలనుకుంటే, మళ్ళీ మీకు చెప్తున్నాను, చాలాసార్లు చెప్పి నాకే బోర్ అనిపించకూడదు. ఇదే జీవితం కాబట్టి మీ అందరికీ నేను తెలియజేయాలి, అదే నా పని. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటే డైరెక్ట్ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఎవరు బ్రోకర్ కానీ కమిషన్ వైజ్ కానీ ఏముండదు. డైరెక్ట్ మీరు గూగుల్లో నా పేరు సెర్చ్ చేసిన బల్లా కూర్మయ్య అని మీరు సెర్చ్ చేసినా సరే నా గురించి కొన్ని పేజీలు వస్తాయి. 12 పేజీల దాకా వస్తాయి. కొన్నింటి కాదు, 12 పేజీలు వస్తాయి. చెక్ చేసుకోండి. బల్లా BALLAKURMAYYA ఇది నా పూర్తి పేరు. మీరు గూగుల్లో కానీ ముంజుల్ ఫైర్ఫాక్స్లో కానీ ఇంటర్నెట్లో ఎందులైనా మీరు సెర్చ్ చేసుకొని మీరు నా గురించి ఏవైనా వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా మీరు తెలుసుకోవచ్చు. అట్లనే ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలని అంటే www.ballakurmaya.com కానీ లేదా వెల్టెక్ కంపెనీ. వెల్టెక్ అంటే TECHI కాదు, WELDTECHI కాదు, WELDTEKCOMPANY మాది కంపెనీ పేరు. ఎవరైనా గమనించగలరు. మేడ్ సెల్ అని యాడ్ చేసుకుంటే మానవ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఏం డౌట్ లేదు. భర్పూర్గా మేము పే చేసే రన్ చేస్తున్నాము. అందరు సెర్చ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏవైనా వర్క్స్ ఉంటే తెలపండి. ఇది ఒక స్మాల్ ఇండస్ట్రీ అనుకోండి, లేదా ఒక పవర్ ప్లాంట్ అనుకోండి. ఒక పవర్ ప్లాంట్ అంటే చిన్న సబ్స్టేషన్, అంటే మనకి ఈ ఒక వెంచర్కి సంబంధించిన ఉంటాయి కదా, అలాంటివన్నీ మేము వర్క్ చేస్తున్నాము.
అట్లనే ఈ సైడ్ గేట్ వాళ్ళు, తర్వాతను పెద్ద పెద్ద గేట్లు, ఎంట్రన్స్ గేట్లు, తర్వాత పిల్లలు ఆడుకునేవి ఇవి డయాగ్నల్గా ఉంటాయి కదా, అలాంటివి అన్నీ మొత్తం గ్రిల్లు, గేట్లు, బాల్కనీలు, హ్యాండ్ రైలింగ్ వగేరా వగేరా అన్నీ చేస్తున్నాము. ఇది రిసార్ట్ సంబంధించింది. ఒక రిసార్ట్ తయారవడానికి ముందులో ఒక పొలం లాంటిది, అంటే ఒక అదే జమీన్ అంటారు కదా, పొలం తీసుకొని దానికి మోడిఫికేషన్ చేసి ఫామ్ హౌస్ చేస్తారు. ఆ ఫామ్ హౌస్ అయ్యి కొన్ని రోజులకి ఆ తర్వాత పర్మిషన్ గట్రా తీసుకొని వచ్చి రిసార్ట్గా మారుస్తారు. రిసార్ట్గా అంటే అన్నీ ఉంటాయి అన్నమాట. క్రికెట్ స్టేడియం అనుకోండి, లేదా సైడ్ వాళ్ళు, నెట్ ప్రాక్టీసు, తర్వాతను ఈ పిల్లలు ఆడుకునేవి అన్నీ, ఆల్మోస్ట్ అన్నీ గ్రీన్ అండ్ గ్రీన్ ఉంటుంది అనమాట. అట్లాంటివి మేము ఇన్స్టెంట్లీ సెడ్లు, తర్వాత ఎవరైనా కస్టమర్స్ వచ్చారంటే ఒక నైట్ స్టే చేయడానికి ఇలాంటివన్నీ ఇన్స్టెంట్లీ రూములు గట్రా తయారు చేస్తుంటాం అనమాట. చాలా బాగుంటుంది. దాబాలు ఉంటాయి కదా కొన్ని దగ్గర, దాబా అంటే రెస్టారెంట్కి సంబంధించిన దాబాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన లాంటివి కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అన్నీ ఫుడ్ గిడ్ అన్నీ అలౌన్స్ చేస్తారు. ఇలా కొత్తవి ఏదైనా ఉంటే మేము చేస్తుంటాం. మా ఆర్డర్ వస్తే, ఎక్కడ ఆర్డర్ వస్తే అక్కడికి. ఇప్పుడు నేను హైదరాబాద్కి ఒక 114 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. అంటే నా లొకేషన్కి నేను ఒక 114 కిలోమీటర్ దూరంలో నుండి వర్క్ చేస్తున్నాను. చెయ్యాలి, తప్పదు. ఎక్కడ ఆర్డర్ వస్తే మేము డే అండ్ నైట్ చేస్తాము అని గురించే చెప్తుంటాను. 24/7 24/7 రోజు ఉండదు. ఎప్పుడైనా వర్క్ ఉంటే వర్క్కి సంబంధించిన మాత్రమే ఉండడం పడుతుంది. ఇది ఓకే. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఏవైనా నచ్చితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను రిఫర్ చేయండి. ఇది మా వర్క్. ఒక పెద్ద సైజు షెడ్ అన్నట్టు, అవతల పక్క ఒకటి, దాని ఆపోజిట్ ఒకటి, ఇలా ఈ ఓపెన్ ప్లేస్ కనిపించేది మొత్తం ఫిల్ చేయాలన్నట్టు. ఏదో ఒకటి ఉంటే మ్యాప్లో మన డ్రాయింగ్లో ఏవి ఇస్తే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలో అది చేస్తామన్నట్టు. ఓకే. ఇంతవరకు నన్ను ఇంతగా ఆదరిస్తున్న అందరికీ, నన్ను ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, ఇప్పుడే గుర్తొచ్చింది, తెల్లారి నుంచి గుర్తులేదు. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అందరికీ. మా తరపున, మా కంపెనీ తరపున అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. ఓకే. 2021 లాస్ట్ 2 ఇయర్ నుంచి ఈ పెండమిక్ ఉన్న వల్ల ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. రేపు సెలబ్రేట్ చేసుకోవాలి. అది పని ఉన్నది కాబట్టి మేబీ చెప్పలేనేమో. పని పరంగా టెన్షన్లో ఉంటే వినాయక చవితి లేదు, ఏం లేదు, పనిలో ఉండాలి. ఓకే. అందరికీ మళ్ళొకసారి హ్యాపీ వినాయక చవితి, అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. మరొక 3-4 అవర్ ఉందనుకోండి, 3 అవర్ ఉందనుకోండి, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మీ యువర్ బల్లా కోర్మయ్య. సిగ్నప్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.